అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే మనము దుల్పేట్లోనే ఫేమస్ అయిన జైసింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. మనం లాస్ట్ ఒక 5 days కింద వచ్చినప్పుడు అయితే గణేషునికి డై అనేది రెడీ చేస్తుర్రు. ఇప్పుడైతే చూద్దాం, లోపలికి వెళ్ళి చూసుకోండి. మన గణేషుడు అయితే మొత్తం డై అయితే రెడీ అయిపోయింది. గణేషుంది మొత్తం చూడండి. మొత్తం గణేషునికి సంబంధించిన డైకి సంబంధించిన మొత్తం నట్ బోల్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసారు. ప్రతి నట్ బోల్ట్ చూడండి, అన్ని నట్ బోల్ట్ అయితే ఫిట్ చేసారు గణేషునికి. మొత్తం చూడండి, మొత్తం నట్ బోల్ట్ అయితే మొత్తం ఫిట్టింగ్ చేసారు అన్ని సైడ్ నుంచి గణేషునికి. ఇంకా ఒక 1-2 daysలో ఈ గణేషుడు అయితే మొత్తం రెడీ అయిపోయి బయటికి అయితే వస్తాడు గణేషుడు. చాలామంది అయితే ఈ గణేషుని కోసం అయితే వెయిటింగ్ అయితే ఉన్నారు. అంటే డైలకి వెళ్ళి వచ్చినాక గణేషుడు ఎలా ఉంటుందని చూడడానికి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు ఈ గణేషుని గురించి. చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో, చాలా పెద్ద విగ్రహం అండి ఇది. మనకి ధూల్పేటలోనే 3 ఫేసెస్తోనే చాలా ఫేమస్ అవుతుంది మన 2026లో. ఈ గణేషుడు అయితే మొత్తం గణేషునికి అయితే నట్ బోల్ట్ అవన్నీ ఫిట్టింగ్ అయితే చేసి అయితే పెట్టిర్రు. ఇంకా చూడండి, ఇవన్నీ నట్ బోల్ట్లే, ఇవన్నీ నట్ బోల్ట్ అన్నీ అయితే ఒక మినిమం ఒక 1000 నట్ బోల్ట్లు అయితే ఉంటాయి మొత్తం గణేషునికి. మళ్ళీ ఇవి 1000 నట్ బోల్ట్లు మొత్తం విప్పాలి. మళ్ళీ గణేషుని రెడీ చేసినాక మళ్ళీ ఇవన్నీ నట్ బోల్ట్లు విప్పి మళ్ళీ అప్పుడు గణేషుడు అనేది డై అనేది బయటకు అయితే వస్తుంది. చూసుకోవచ్చు మన జైసింగ్ కళాకారులో అప్డేట్ అయితే ఇలా ఉంది. కొంచెం అయితే ఈ గణేషునికి కిరీటం అనేది చేంజ్ చేసిర్రు. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వేరే ఉండే కిరీటం, అండ్ ఇప్పుడు వేరే కిరీటం చేసిర్రు. చూసుకోండి, ఇది ఒక విగ్రహం ఉంది. ఇది కూడా చాలా మంచిగా ఉంది విగ్రహము మనకైతే. చూడండి వెనుకకెళ్ళి ఎంత పెద్ద విగ్రహం ఉంది, ఎంత పెద్ద కనబడుతుంది చూడండి. అదే 3 faces విగ్రహము. చూడండి చాలా పెద్ద విగ్రహం ఉందండి మనకి ధూల్పేటలోనే. చూడండి ఎంత పెద్ద ఉందో విగ్రహము. చూడండి మన జైసింగ్ కళాకారులో అయితే ఇలా ఉంది అప్డేట్. మన 2026లో అప్డేట్ అయితే మళ్ళీ మనం ఒక 2 daysలో విగ్రహం అయితే రెడీ అవుతుందంట. మళ్ళీ మనం వచ్చి 2 days తర్వాత వచ్చి ఆ విగ్రహం అనేది చూసుకుందాం. జైసింగ్ కళాకారులు అయితే చాలా పబ్లిక్ ఉందండి. గణేషుని బుక్ చేయడానికి వచ్చారు. ఈ గణేష్ కోసమే చాలా మంది అయితే వెయిటింగ్ అయితే ఉన్నారండి. డైలకి వెళ్ళి వచ్చినాక మీకు మళ్ళీ వచ్చి చూపిస్తా గణేష్ విగ్రహం ఎలా ఉందా అనేది. ఓకేనా అండి. ఇప్పుడైతే మనం మళ్ళీ వేరే షెడ్ దగ్గరికి వెళ్ళి వీడియో అనేది తీద్దాం.